హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరామ 184 అండి. ప్రతి నెల లాగానే ఈ నెల కూడాను మాస శివరాత్రి రోజున మేము అమ్మవార్లకి 2 పూల జడలు అయితే వేస్తూ ఉన్నామండి. ఇది మల్లెపూల సీజన్ కాబట్టి ఈసారి మల్లెపూలతో పూల జడలు అయితే వేయబోతున్నాము. అయితే ఈసారి మేము పూల జడలు వేసి 2 నెలల దాకా అవుతుందండి. ఈ సమ్మర్ సీజన్లో కొన్ని కారణాల వల్ల కుదరకపోవడం వల్ల 2 నెలలు పోస్ట్ పోన్ అయితే అవుతుందండి. ఈ 2 నెలలు వేరే బయట వారి చేత వేయించాము. అయితే ఈసారి మేమే స్వయంగా అమ్మవారికి పూల జడలు అయితే వేస్తూ ఉన్నాము. మల్లెపూలు, కనకాంబరాలు, మరువం, అలాగే గులాబీలు, చామంతులు అన్నీ కలగలిపి పూల జడలను అయితే ప్రిపేర్ చేస్తున్నాము. అయితే మా ఊరి శివాలయంలో ఉన్నటువంటి స్వామివారు ఎంతో మహిమగల స్వామివారండి. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు గంగా పర్వతవర్ధని సమేత రామలింగేశ్వర స్వామివారి దేవాలయం అండి. ఇద్దరు అమ్మవార్లకి మేము ప్రతి నెల మాస శివరాత్రి రోజున మా దేవాలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం అయితే అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. దీని నిమిత్తం మేము ప్రతి నెల కూడాను 2 పూల జడలు అయితే వేస్తూ ఉంటాము. అయితే పూల జడలు ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో, అంటే సీజన్ బట్టి లిల్లీ పువ్వులతోనూ, మల్లెపూలతోనూ, చామంతి పువ్వులతోనూ డిఫరెంట్ టైప్గా పూల జడలు అయితే వేస్తూ ఉంటాము. ప్రతిసారి ఒక టీం లాగా 4-5 కలిసి వేస్తూ ఉంటాము. అయితే ఈసారి మేము ఇద్దరమే వేస్తూ ఉన్నాము. మా అక్క, నేను ఇద్దరం అయితే వేస్తూ ఉన్నాము. అయితే మా ఊరి స్వామివారు వచ్చేసి ఎంతో మహిమగలటువంటి స్వామివారు అండి. ఎంతోమంది పిల్లలు లేని వారు కూడా శివాలయం చుట్టూ మండల దీక్ష చేసినప్పుడు వారికి సంతానం కలిగినటువంటి కథలు కూడా ఎన్నో అయితే ఉన్నాయి. అటువంటి స్వామివారికి మేము ప్రతి నెల కూడాను కళ్యాణ మహోత్సవం చేయాలని ఒక కమిటీ వారైతే ఒక కమిటీలాగా ఏర్పడి నిర్ణయం అయితే తీసుకున్నారు. ప్రతి నెల కూడాను చతుర్దశి అనగా అమావాస్యకు ముందు రోజు అయినటువంటి మాస శివరాత్రి రోజున స్వామివారి కళ్యాణం అయితే జరుగుతూ ఉంటుంది. ఉదయం అన్నాభిషేకము, అలాగే వివిధ రకాల పండ్లతోటి, డ్రై ఫ్రూట్స్ తోటి, పంచామృతాలతోటి, రకరకాల పండ్లతోటి అభిషేక కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది. అభిషేకానంతరం అన్నాభిషేకం ఎంతో వైభవంగా అయితే జరుగుతూ ఉంటుందండి. అదే రోజున సాయంత్రం రోజున కళ్యాణ మహోత్సవం కూడా ఎంతో చక్కగా అయితే జరుగుతూ ఉంటుంది. మాకు ఇట్లా అమ్మవార్లకి పూల జడలు వేసే అదృష్టం మేము అదృష్టంగా అయితే భావిస్తూ ఉన్నాము. అమ్మవార్లకి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పూల జడల కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది. ఇలా వేయడం మేము ఎంతో అదృష్టంగా అయితే భావిస్తూ ఉన్నాం, మాకు ఈ అవకాశం వచ్చినందుకు. అయితే మేము ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ వేస్తూ ఉంటాము. పూల జడలో హాఫ్ డైమండ్ అయితే వేస్తూ ఉన్నాము ఈసారి. ఒక్కొక్కసారి ఫుల్ డైమండ్, ఒక్కొక్కసారి హాఫ్ డైమండ్, క్రాస్ డిజైన్స్, అట్లా పూల జడలో రకరకాల డిజైన్స్ అయితే ఉంటాయి. దాన్ని బట్టి పువ్వులను బట్టి డిజైన్ని చేంజ్ చేస్తూ వేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి పండగలకి 4 జడలు కూడా వేస్తూ ఉంటాము. ప్రతి నెల మాత్రం 2 జడల చొప్పున అయితే వేస్తూ ఉంటాము. అయితే ఈరోజు మేము ఉదయం నుండి సాయంత్రం వరకు స్వామివారి సేవలో నిమగ్నమై ఉంటూ ఉంటాము. ఉదయం అన్నాభిషేకం నుండి సాయంత్రం కళ్యాణం వరకు స్వామివారి సేవలో మేము నిమగ్నమై ఉంటాము.
అయితే ఈరోజు పూల జడలు వేసేటప్పుడు రెండేసి జడలు అయితే వేస్తూ ఉంటాం కదండి. మొదట సైడ్స్ కట్టుకొని ఒక పుల్లకి మళ్ళీ మొగ్గలు అయితే గుచ్చుకుంటూ ఉంటామండి. ఆ తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ రెండు వైపులా చుట్టేసుకొని ఆ తర్వాత పైన కుప్ప అయితే వేస్తూ ఉంటాము. మొదటి వరుసలో మధ్యలో గులాబీ పువ్వు ఉంచి, రెండవ వరుస మళ్ళీ మొగ్గలతోటి, మూడవ వరుస కనకాంబరాలతోటి, అదేవిధంగా నాలుగవ వరుస కూడా పైన చుట్టు అనమాట మళ్ళీ మొగ్గలతోటి చుట్టుకొని కుప్ప అయితే రెడీ చేసేసుకుంటాము. ఆ తర్వాత జడ మీద కూర్పు అయితే కూరుస్తూ ఉంటాము. అదేవిధంగా రెండు జడలు కూడా వేస్తూ ఉంటాము. అయితే ఈరోజు ట్రైప్యాడ్ కొంచెం రిపేర్ అయితే రావడం వల్ల నేను వీడియో దగ్గర నుంచి అయితే తీయలేకపోతున్నాను. అందుకని లాంగ్లో అట్లా ఒక చోట సెట్ చేసేసి వీడియో అయితే తీస్తూ ఉన్నాము. ఏమీ అనుకోవద్దు ప్లీజ్. అట్లయితే జడలు అయితే పూర్తయిపోయినాయి. ఒకసారి జడలు చూసి ఎలా ఉన్నాయి అనేవి మీరు కామెంట్లు అయితే పెట్టేసేయండి ప్లీజ్. చిన్న చిన్న జడలండి, అమ్మవారి విగ్రహానికి తగిన విధంగా ఉన్నాయి.